దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండల కేంద్రంలో టీయూసీఐ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 139వ మేడే సంబరాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. సందర్భంగా కార్మికులు కార్మిక జెండాను ఎగరేసుకుని ఎన్టీఆర్ విగ్రహం బస్టాండ్ మీదుగా మండలం పురవీధుల నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రెడ్డి ఫ్యాక్టరీ సమీపంలో టీయూసీఐ జెండా ఆవిష్కరణ చేసి కార్మికులను ఉద్దేశించి టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు జేఎన్ దేవదానం కోల వెంకటన్న ఆర్ఆర్ మన్యం మాట్లాడుతూ మేడే కార్మికుల దినోత్సవం అని ప్రతి సంవత్సరం మే 1న కార్మికుల దినంగా ప్రపంచవ్యాప్తంగా కార్మిక లోకం పాటిస్తుంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్మికుల దినాన్ని విశ్వకర్మ దినంగా పాటించాలని మే 1న కార్మికులకి సెలవు దినాన్ని రద్దు చేయడం సరైనది కాదని విమర్శించారు. 8 గంటల పని దినాన్ని కార్మికులు పోరాటం నిర్వహించి తెచ్చుకున్నారన్నారు. కార్మికులకి కనీస అవసరాలను కల్పించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి జీవితాలతో చెలగటమాడుతున్నాయని అంగన్వాడీ ఆశా మున్సిపల్ గ్రామ పంచాయతీ ఆర్పీలో ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సాంబశివుడు కొండన్న చంద్రన్న పెంటన్న షెడ్ రేకులతో పాటు వివిధ కార్మిక సంఘాల సభ్యులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున కార్మికులంతా రోడ్డెక్కారు. ఆనాడున్నటువంటి మిలిటరీ పోలీస్ కార్మికుల మీద కాల్పులు జరిపారు. ఎందుకంటే కార్మికులంతా ధర్నాలు చేయకూడదు, సమ్మెలు చేయకూడదని వాళ్ళు నిర్దాక్షిణ్యంగా 5 మంది కార్మికులను అక్కడనే శిక్షణారహితంగా కాల్చి చంపడం జరిగింది. అక్కడే కార్మికులంతా పోరాటం ఆపకుండానే ఏ కార్మికులైతే వాళ్ళ రక్తము చిందించారో ఆ రక్తముల తమ వస్త్రాలను ముంచి పైకి ఎగరేసిన రోజే ఈ ఎర్ర జెండా ఇదే. కాబట్టి ఇది ప్రపంచంలో కార్మికులు ఎక్కడ పనిచేసినా అక్కడ కార్మికులకు 8 గంటలే పని చేయాలని ఒక చట్టం తీసుకురావడం జరిగింది. ఈ చట్టమే పెద్ద ఎత్తున కార్మికులంతా రోడ్డెక్కారు. ఆనాడున్నటువంటి మిలిటరీ పోలీస్ కార్మికుల మీద కాల్పులు జరిపారు. ఎందుకంటే కార్మికులంతా ధర్నాలు చేయకూడదు, సమ్మెలు చేయకూడదని వాళ్ళు నిర్దాక్షిణ్యంగా 5 మంది కార్మికులను అక్కడనే శిక్షణారహితంగా కాల్చి చంపడం జరిగింది. అక్కడే కార్మికులంతా పోరాటం ఆపకుండానే ఏ కార్మికులైతే వాళ్ళ రక్తము చిందించారో ఆ రక్తముల తమ వస్త్రాలను ముంచి పైకి ఎగరేసిన రోజే ఈ ఎర్ర జెండా ఇదే. కాబట్టి ఇది ప్రపంచంలో కార్మికులు ఎక్కడ పనిచేసినా అక్కడ కార్మికులకు 8 గంటలే పని చేయాలని ఒక చట్టం తీసుకురావడం జరిగింది. ఈ చట్టమే మొత్తం ప్రపంచం అంతా పాకి మేడే ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. అటువంటి మేడేను ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 11 సంవత్సరాల్లో కార్మిక శాఖలు ఉండకూడదు, కార్మిక సంఘాలు ఉండకూడదు, కార్మిక అనేదే ఉండకూడదు అని చెప్పేసి ఈరోజు కార్పొరేట్ శక్తులకు ఎవరైతే కోటాను కోట్లు సంపాదించిన ఆదాని అమ్మాయిలు ఉన్నారో వాళ్లకు ఊడిగం చేయడానికి కోసం దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు సబ్సిడీ పేరుతో వాళ్ళందరికీ రుణమాఫీ చేసిండు. అసలు ఈ దేశం ఎవడిది? కార్మికులది, కర్షకులది. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ మేడే జరుపుకుంటున్న పరిస్థితి ఉన్నది. ఏదైతే 18 గంటల పనిదినం ఉందో ఆ 18 గంటల పనిదినాన్ని కుదించి 8 గంటల పనిదినం కావాలని చెప్పి కార్మికులు తమ హక్కుల కోసం పోరాటం చేసి చికాగోలో అమరులైన పరిస్థితి ఉన్నది. ఆ అమరుల త్యాగ ఫలితాలే ఈ ఎర్రజెండా. ఈ ఎర్రజెండా సంబంధించి ఈ దేశంలో దాదాపు 47 కోట్ల మంది కార్మికులు, కర్షకులు ఉన్నారు. దీనికి సంబంధించి 7 కోట్ల మందికి దాదాపు ఉద్యోగ భద్రత కానీ, సాంఘిక భద్రత కానీ, లేదంటే వాళ్ళకి సంబంధించిన జీవన వృత్తి కానీ అన్నీ కూడా ఉంటున్నాయి. కానీ ఇంకా ఈ దేశానికి సంబంధించి 40 కోట్ల మందికి ఇంకా కూడా భద్రత లేని జీవితాలు గడుపుతూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ఏవైతే
వేతనాలకు సంబంధించి కానీ కనీస వేతనాలు కానీ లేదంటే వాళ్ళకు సంబంధించిన కష్టాలు కానీ లేదంటే ఉద్యోగ భద్రత కానీ ఏవి కూడా లేకుండా పోతూ ఉన్నాయి. కాబట్టి దీనికోసము పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశంలో పౌష్టికాహారం లేక మహిళలు కూడా రక్తహీనతతోటి పిల్లలు పుట్టే పరిస్థితి ఉన్నది. ఈ దేశానికి సంబంధించిన దీంట్లో చాలా వరకు అన్నీ ఉన్న అల్లునోట్ల శని ఉందన్నట్టు ఈ హక్కులు ఏవైతే కార్మిక హక్కులు ఏవైతే ఉన్నాయో దీన్ని సాధించుకున్న చరిత్ర కార్మికులకు ఉన్నది. ఈ దేశ పాలకులందరూ కూడా ఈ కార్మిక చట్టాలని కాలా రాస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఈ ఉద్యోగ భద్రత లేకుండా అదేవిధంగా కార్మిక హక్కుల చట్టాలు ఏవైతే ఉన్నాయో దీన్ని కూడా 4 కోట్లుగా నల్ల చట్టాలను తీసుకొచ్చి వీళ్ళ మీద దాడులు చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఈ కార్మిక హక్కులని ఏవైతే ఉన్నాయో దీని కోసము కాపాడాల్సిన అవసరం ఉన్నది. ప్రజలకు సంబంధించిన హక్కులు ఏవైతే ఉన్నా దీన్ని ప్రధానమంత్రి మోడీ గారు కానీ లేదంటే రాష్ట్రంలో ఉంటున్న రేవంత్ రెడ్డి సర్కార్ కానీ ఈ వ్యవహారం అంతా కూడా మానుకోవాలని చెప్పి అదేవిధంగా కార్మికులకు సంబంధించిన హక్కులు ఏవైతే ఉన్నావో దీన్ని ముందుకు తీసుకుపోయే విధంగా వాళ్ళకి సంబంధించిన పౌష్టికాహార లోపం కానీ లేదంటే ఉద్యోగ భద్రత కానీ సాంఘిక భద్రత కానీ వాళ్ళకి సంబంధించిన లివింగ్ వేతనాలు ఏవైతే ఉన్నావో దీన్ని కూడా ఇవ్వాలని చెప్పి అదేవిధంగా పని గంటలని సంబంధించి కూడా 8 గంటల పని దినాన్ని మాత్రమే చేయాలని ఇట్లాంటి వల్ల సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పినా ఈరోజు పెడచెవిన పెడతా ఉన్న పాలకులు ఉన్నారు. కాబట్టి ఇలాంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఈ హక్కులను ఉల్లంఘించకుండా కార్మికుల చట్టాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించి మంచిగా చూసుకునే విధంగా ఉండాలని చెప్పి